అయితే సత్యం గారు, శాంతి ఒప్పందం పేరుతో రష్యా తనకు కావలసిన షరతులను విధిస్తుందా? అందుకు ట్రంప్ వంత పాడే ప్రయత్నం చేస్తున్నాడా రష్యాకి? అసలు ట్రంప్ వైఖరి ఎటువైపు ఉంది? వంతపాడేటువంటి వైఖరి కాదు, హ్మ్. వెనక్కు తగ్గే వైఖరి. ఎందుకంటే రష్యా తోటి, చైనా తోటి, భారతదేశం తోటి గత 6 నెలలుగా వైరుధ్యం పెట్టుకున్నాడు, వైరుధ్యం పెంచాడు కూడా. ఆ వైరుధ్యంలో అఫెన్సివ్ నుండి పెంచాడు. అందరినీ ముందు ఉక్రెయిన్ పేరు మీద బెదిరించాడు, ఆ తర్వాత టారిఫ్ల పేరు మీద బెదిరించాడు, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొన్ని టారిఫ్స్ అని, ఎక్కువ టారిఫ్స్ అని బెదిరించాడు. ఇవన్నీ చేశాడు. కానీ అది రష్యాకు వంతబాటం కాదు. రష్యా నుంచి ఇవ్వాలి. ఎందుకంటే యూరప్ శక్తి డిఫెన్స్ లో చాలా చిన్న శక్తి, యూరప్ యూనియన్ శక్తి. యూరప్ యూనియన్ లో 27 దేశాలు ఉన్నాయి, అదర్ దాన్ ఇంగ్లాండ్. 27 దేశాల యొక్క జీడిపి తక్కువే, ఏదో ఒక జర్మనీ తప్ప. మిగతా విషయాల్లో కూడా డిఫెన్స్ లో ఇంకా శక్తి అయినా, మిలిటరీలో ఇంకా శక్తి అయినా యూరప్. ఎందుకంటే యూరప్లో ఇవాళ మొత్తం సైనికులు 3,20,000 మంది, మొత్తం యూరప్ యూనియన్ కలిపితే. ఈ 3,20,000 మందిలో కూడా దరిదాపు 2 లక్షల మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. యూరప్ కున్నది 1,20,000 మంది. అందులో యావరేజ్ ఏజ్ 45 ఇయర్స్. అంటే యూరప్ మిలిటరీ అంతా ముసలి వాళ్ళే ఉన్నారు. ఇవాళ ఇతర దేశాల మిలిటరీ యావరేజ్ ఏజ్ 30 ఉంటే వాళ్ళది 45 ఉంది. అంటే అంతా ఏజ్డ్ పర్సన్సే. ఎందుకని అంటే డెవలప్డ్ కంట్రీస్ లో డెవలప్డ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నప్పుడు మిలిటరీలో చేరడానికి ఇష్టపడట్లేదు. అందుకే ఈ మధ్యకాలంలో యూరప్ అనౌన్స్ చేసి ఇతర పేద దేశాల నుంచి ఎవరైనా సైనికులు దొరుకుతారని సెర్చ్ చేస్తున్నారు. అదే అమెరికా రష్యాకు వస్తే దరిదాపు వాళ్ళకు 14 లక్షల నుంచి 15 లక్షల మంది మిలిటరీ ఉన్నారు. తర్వాత సోఫిస్టికేటెడ్ వెపన్స్ కూడా అమెరికా రష్యా తోటి ప్రపంచంలో వాళ్ళు లేవు. యూరోప్ అసలే పోలేదు. కాబట్టే ఇవాళ యుక్రెయిన్ జయించేసి యుక్రెయిన్ కు సహాయం చేసే శక్తి యూరోప్ లేదు. అమెరికా పక్క తప్పుకుంటే యూరోప్ ఏం చేయలేదు, రష్యా కింద తట్టుకోలేవు ఇవన్నీ కూడా. కాబట్టి ఇవాళ వంతబాటం కాకుండా అటు యూరోప్ను రక్షించుకోవటం, ఇటు ఉక్రెయిన్ మేరకు రక్షించుకోవటం అనేటువంటిది అమెరికా ఎత్తుగడగా వ్యూహంగా అనిపిస్తుంది. ఎందుకంటే పుతిన్ రష్యాని బెదిరించి చూశాడు. ఆ బెదిరించుల్లో పుతిన్ బెదరపోవడానికి చైనా, భారతదేశం ప్రధాన కారణం. కాబట్టి వాళ్ళ ట్రంప్ వెనక్కు తగ్గి ఏదో విధంగా రాజీ మార్గం అనుసరించాలన్నటువంటి వ్యూహంలో ఉన్నట్లుగా ఊపడుతుంది. అయితే సత్యం కాదు, యూరోపియన్ దేశాలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. రష్యా ఒప్పందాలపై విశ్వాసం లేకపోవడమే అందుకు కారణం అంటారు. ఆ వాస్తవానికి వైలేట్ చేసింది యూరోప్ దేశాలే కదా. ఇప్పుడు అమెరికాతో కలిపినటువంటి నాటో దేశాలన్నీ యూరోప్ దేశాలే. యూరోప్ దేశాలన్నీ ఒక్కొక్కటిగా నాటోలో చేర్చుకున్నారు. రష్యా నుంచి విడిపోయిన రిపబ్లిక్లను కూడా చేర్చుకున్నారు. మేము చేర్చుకోమన్న అమెరికా దాన్ని వైలేట్ చేసి నాటోలో చేర్చుకున్నారు. ఉక్రెయిన్ కూడా నాటోలో చేర్చుకుంటున్నట్టే ఇవాళ తగాదా ఈ యుద్ధం ప్రారంభమైంది. కాబట్టి వైలేట్ చేసింది యూరోపే తప్ప రష్యా కాదు ఈ విషయంలో, ఉక్రెయిన్ విషయంలో. తర్వాత యూరోప్ లో కొన్ని దేశాలకు విభేదాలు ఉన్నాయి ప్రధాన దేశాలతో. ఎందుకంటే రష్యా నుంచి గ్యాసు, తర్వాత పెట్రోల్ లేనిదే ఆ దేశాలు ఉండలేవు. తర్వాత మరి ఇక చలికాలం వస్తుందంటే 4-5 దేశాలకు అసలు రష్యన్ గ్యాస్ లేకపోతే అవి సర్వైవలే లేదు. కాబట్టి ఇప్పుడు కూడా 3-4 దేశాలు రష్యా నుంచి గ్యాస్ దిగుమతి చేసుకుంటాయి. అమెరికా మాట్లాడట్లేదు, మిగతా యూరోప్ దేశాల మాట్లాడితే వాటిలో సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి కొన్ని వైరుధ్యాలు ఉన్నాయి. కాబట్టి అబ్సల్యూట్ గా రష్యాని డిక్టేట్ చేసే పరిస్థితుల్లో యూరోప్ దేశాలు లేవు. ఇప్పటి వరకు అమెరికా అండ తీసుకొని ఆ ప్రయత్నం చేసింది. ట్రంప్ గనక లిబరల్ గా బిహేవ్ చేస్తే యూరోప్ అడ్డం తిరిగే అవకాశం లేదు, ఒప్పించే అవకాశం ఉంది, వెనక్కు తగ్గే అవకాశం ఉంది. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో యూరోప్ దేశాలను పెద్ద లెక్క చేయాల్సిన పని లేదు. మరి ట్రంప్ ముందు ఒక మాట వెనకొక మాట మాట్లాడే అలవాటు ఉందని మనం గత సంవత్సరంగా అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా పుతిన్ తోటి అని విమానంలో పోతూ ఫోన్లు చేసి మాట్లాడి మళ్ళీ పుతిన్ తోటి మాట్లాడినటువంటి విషయాలకే కట్టుబడి ఉంటాడా, మళ్ళీ 4 రోజులు ఏమైనా మారుస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ట్రంప్ పాజిటివ్గా ఉంటేనే పుతిన్ మాస్కో రమ్మని ఆహ్వానించాడు. తర్వాత ట్రంప్ ఎట్లయితే జరిగిన చర్చల్ని యూరోప్ దేశాలకు జెలెన్స్కీ ఎట్లయితే బ్రీఫ్ చేస్తున్నాడో, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా మోడీకి తర్వాత జిన్పింగ్ కు ఇవాళ బ్రీఫింగ్ చేస్తున్నాడు అమెరికా ఏమన్నది ఏమిటనేది. కాబట్టి ఇవాళ ఈ 2 దేశాల ఒపీనియన్ పుతిన్ తీసుకుంటుండు, యూరోప్ యొక్క ఒపీనియన్ ని ట్రంప్ తీసుకుంటుండు. కాబట్టి ఏ మేరకు ఎక్కడ మరి సంధి కుదురుతో మనం వెయిట్ అండ్ సీ అనేటువంటి పద్ధతుల్లో ఉన్నాం.
సరే, ఇప్పుడు జెలెన్స్కీ తరపున యుద్ధం చేయలేక అలసిపోయిన యూరోప్ దేశాలు మొత్తం వ్యవహారంలో పుతిన్ను నమ్మలేము అనడానికి కారణాలేంటి? ఒకటే, గతంలో దాడి చేయను, మా అంతటా మేము దాడి చేయం, మీరు దాడి చేస్తేనే ప్రయోగిస్తామని రష్యా అన్నది, పుతిన్ కాదు. అసలు రష్యా రిపబ్లిక్ తరపునే, రష్యా దేశం తరపునే ఆ స్టేట్మెంట్ ఉంది. కానీ జెలెన్స్కీ యుద్ధం ప్రారంభించడంతో ఇప్పుడు జెలెన్స్కే కాదు, ఇప్పుడు వెనకకు దక్కుంటా ఎప్పుడైతే ట్రంప్ యూరోప్ దేశాలు రష్యాని ఒంటరి చేసి దాడి చేయాలనుకున్నారో వెంటనే ఆటమిక్ మిజైల్స్ తీసుకొచ్చి యూరోప్ ఒడ్డున మోహరించండు పుతిన్. వాస్తవానికి గతంలో ఆటమిక్ మిజైల్స్ యూరోప్ రష్యన్ బోర్డర్లో లేవు, ఇతర వైపు ఉన్నటువంటి వాయి తీసుకొచ్చి ఈ వైపు మోహరించాడు. ఎందుకంటే మరి దాడి చేస్తే ఎదురు దాడికి సిద్ధం కావాలన్నటువంటి ఒక ఇండికేషన్ కోసం పుతిన్ ఆ పని చేశాడు. మా మీద ఎక్కువ పెట్టనన్నటువంటి పుతిన్ ఎక్కువ పెట్టాడు కాబట్టి వాయులేడు చేశాడు, అది యూరోప్ యొక్క అభిప్రాయం. అమెరికా బెదిరింపులు లెక్క చేసేది లేదు అని చెప్పేసి మిజైల్స్ తీసుకొచ్చి యూరప్ తర్వాత రష్యా బోర్డర్లో పెట్టాడు. కాబట్టి రష్యాని మీరు మాట మీద నిలబడలేదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ తోటి యూరోప్ వాళ్ళు ఒక స్టేట్మెంట్లు ఇచ్చారు. బహుశా పుతిన్ మేము సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం మా రక్షణకు మేము చర్యలు తీసుకోక తప్పదు అని మొన్నటే గతంలో చర్చలు అన్నాడు, ఇప్పుడు అదే చెప్తాడు. సార్, ఇప్పుడు ట్రంప్ బయటకు చెప్పేది ఒకటి, లోపల జరుగుతున్నది మరొకటని యూరోప్ అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో దీనిపైన మీ అంచనా ఏంటి? అంటే యూరోప్కు ఒక అనుమానం ఉంది, ఏమిటంటే ట్రంప్ అన్ప్రెడిక్టబుల్ మ్యాన్, ఎప్పుడు దేనికి సంధి కుదుర్చుకుంటాడో ఎప్పుడు ఏది చేస్తాడో తెలియదు. ఎందుకంటే చైనా మీద టారిఫ్ చేస్తున్న 250% అన్నాడు, 30% ఒప్పుకోండు. భారతదేశంలో పెంచుతున్నాను, నా అంత ఫ్రెండ్ లేడు మీకు అన్నాడు, మనల్ని నమ్మించి టారిఫ్లు పెంచాడు. అట్లాగే మనతోటి పెంచినప్పుడు యూయూ మీద కూడా టారిఫ్లు పెంచాడు. ఈ వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది, మేము ఖండిస్తున్నాం, మేము దానికి ఒప్పుకోమని చెప్పేసి చైనా భారతదేశంతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా స్టేట్మెంట్ ఇచ్చినాయి. కాబట్టి అటువంటిది చూసినాక అమెరికా తన సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి యూరోపియన్ యూనియన్ యొక్క ఇంట్రెస్ట్లు లెక్కలోకి తీసుకోకుండా, తర్వాత ఉక్రెయిన్ యొక్క ఇంట్రెస్ట్ లెక్కలోకి తీసుకోకుండా వేరే నిర్ణయం అమెరికా తీసుకుంటే మేము నష్టపడతాం అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు. అందుకని ఈ ట్రంప్ ఏం మాట్లాడిండో ఏం చేస్తాడో అనేటువంటి అనుమానంలో ఉన్నారు వాళ్ళు. సరే, ఇప్పుడు ట్రంప్ నిజంగా ఉక్రెయిన్ పక్షాన ఉన్నాడా లేక పుతిన్ మాట వినడానికే మొగ్గు చూపుతున్నాడా అన్న ఒక డౌట్ అయితే ఉంది. ఇప్పుడు అమెరికా యుద్ధం చేసే దశలో లేదండి, ఆర్థికంగా లేదు, సైనికంగా ఉంది కానీ ఆర్థికంగా లేదు. ఎందుకంటే దేశ జీడిపిలో 124% అప్పులు ఉన్నాయి. వాళ్ళ జీడిపి $30 ట్రిలియన్ అయితే అప్పులు $37 ట్రిలియన్. ప్రపంచంలో ఎవరికి ఇంత అప్పు లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్లు వదిలిపెట్టిపోయేటప్పుడు ఏం చెప్పిండు, అంతకుముందు ఉన్నటువంటి బిడెన్, మాకు ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ లో చేసిన మొత్తం ఖర్చు $1.7 ట్రిలియన్, అంటే ఆల్మోస్ట్ ఆల్ భారత జీడిపిలో సగభాగం. ఇంత మాకు ఖర్చు అయింది, ఇంకా అమెరికా భరించే చిత్తేరు లేదని చెప్పేసి అధికారాన్ని తాలిబాన్లకు అప్పచెప్పిపోయారు. అట్లాగే అమెరికాలో కూడా ట్రంప్ అధికారంలోకి వచ్చినాక పబ్లిక్ ఎక్స్పెండిచర్ తగ్గించాలి, అప్పుల భారం పెరుగుతుందని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు తీసేయటం, తర్వాత కొన్ని ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కు ఇచ్చేటువంటి సహాయాన్ని నిలిపివేయటం, ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తుంటాం. కాబట్టి ఇవాళ మరొక దేశం వచ్చి, మరీ ముఖ్యంగా రష్యా జోలికి వచ్చి యుద్ధం చేసే స్థితిలో, ఉక్రెయిన్లో వచ్చి ప్రత్యక్షంగా యుద్ధం చేసే స్థితిలో లేదు. ఇప్పటికే యూరోప్ యూనియన్ తర్వాత అమెరికా 800 హెలికాప్టర్ల ఆయుధాలు పంపారు. ఇప్పటికే ఈ 2 ఏళ్లలో 800 సైనిక విమానాల్లో ఆయుధాలు పంపారు. వాళ్ళు కూడా ఎగ్జాస్ట్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళ మీద కూడా భారం పడుతుంది కదా. కాబట్టి ఇవాళ తర్వాత ఉక్రెయిన్ ప్రజల్లో కూడా ఫస్ట్ పాజిటివ్ ఉన్నారు, ఏదో జెలెన్స్కీ హీరోయిజం చేస్తుండని. కానీ ప్రదేశాలు ఆక్రమించి కొలాప్స్ అవుతుంటే, వనరులు మొత్తం కూడా కొలాప్స్ అవుతుంటే, అసలు వాళ్ళు సస్టైన్ కావటమే కష్టం అవుతుంటే, అవతల దరిదాపు ఒక 20-30 లక్షల మంది యూరోప్ పోలాండ్ చుట్టూ ఉన్నటువంటి దేశాలకు పారిపోయారు, ఏది ఉక్రెయిన్ నుంచి. ఈ పరిస్థితుల్లో ప్రజలు కూడా అలిసిపోయి ఎదురు తిరిగే స్థితి. జెలెన్స్కీ అసలు ఇండివిజువల్ డెసిషన్ తోటే ఇవాళ యుద్ధం జరుగుతున్నటువంటి స్థితికి ప్రజలు వచ్చారు. కాబట్టి ప్రజల నుంచి వ్యతిరేకత, తర్వాత ఇతర దేశాల నుంచి ఒత్తిడి, ఇవన్నిటితోటి ఇవాళ జెలెన్స్కీ కూడా మెత్తబడేట అవుపడుతున్నాడు.